చూసాను. అసలు ఇలా జరిగింది కూడా మాకు తెలియదు. ఇలాగ జరిగింది మరి నాకు తెలియదు. అసలు ఆ టైంలో నేను మా చెల్లి స్కూల్కి వెళ్ళాం. అసలు మాకు తెలియదు ఇలా జరిగిందని. వీళ్ళందరూ చెప్పారు ఫంక్షన్ మీద మెట్లు పడిపోయిందని చెప్పారు. నిజం నమ్మి మేము ఇద్దరం నమ్మాము. అసలు ఇలా జరిగిద్దని అసలు తెలియలేదు మాకు. అంటే అమ్మ వీడియో మాట్లాడింది కదా, ఆ వీడియో రెగ్యులర్ చూసేదా ఇంట్లో ఫోన్లో? చూసిద్ది. చూసాడు ఏమన్నది అమ్మ? ఏమన్నా చెప్పేదా లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడేదా? అసలు మామూలుగా అయితే మమ్మీ తనలో తనే ఏడ్ చేసిద్ది. అసలు చెప్పదు ఎవరికి. తనలో తనే ఏడ్ చేసుకుంటుంది. అసలు మాకు తెలియదు ఇలా జరిగిందని. అలా జరిగిపోయింది. అడిగాం కానీ రీజన్ దానికి చెప్పలేదు మమ్మీ. చెప్పలేదు. అన్నీ షేర్ చేసుకుంటారా మమ్మీ నీతో? అంటే ఒక ఫ్యామిలీతో ఉండే మనుషులు అమ్మ ఏమనిపిస్తుంది? పాప చనిపోయింది, ట్రోల్స్ అంటే ఇంటి స్థలం రావడం, ఆ పట్టాన్ని అందుకోవడమే ఈరోజు శాపంగా మారిన పరిస్థితి. పూర్తిగా ట్రోల్స్ చేసి అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు. అమ్మాయి ఆత్మహత్య ఏమైనా చెప్పారా? మీతో ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే ఇంట్లో రెగ్యులర్ కలిసి తిరుగుతారు, కలిసి ఉంటారు. ఇది పథకం ఇచ్చినప్పుడు ఇలా సంతోషపడ్డాను అనేది నాకు వీడియోలో కూడా పెట్టి చూపించింది. ఇది అంత చిన్నపిల్లలాగా ఎగురుతూ చెబుతున్నావేంటమ్మాయి, కాస్త ఉండు దిష్టి తగులుద్ది, మాట అంతా స్పీడు, హుషారు, 5 నిమిషాల్లో పిల్లలు రెడీ చేసేస్తుంది, పని చేసుకుంటుంది, అంతా హుషారు. మా అబ్బాయికి చదువు రాదు, ఆ అమ్మాయి ఏమో అంతా ఇంగ్లీష్ మీడియం, పిల్లల్ని చదివించుకోవడం అంతా స్పీడు. మాకు ఆనందమే కదండి అలాగా. కాకపోతే ఫోన్లో ఎప్పుడు రోజు ఫోన్లు ఫ్రెండ్స్తో ఇదిగా ఉంటుంది. అదొకటే ఎప్పుడన్నా వద్దంటాం. కాదు ఇలాగ జరుగుతుంది అనేది తెలియదు. పోనీ చెప్పలేదు. అందరు నన్ను మెచ్చుకుంటున్నారని చెప్పింది. మా బజార్లో ఇంకా మీకు సీట్ ఇస్తారంట అదంట అని ఎగతాళాడారు ఫ్రెండ్స్ అందరూ. అదే చెప్తుంది కానీ నాకు ఇలాగ బాధపడే వస్తుంది, నేను బాధపడుతున్నానని చెప్పలేదండి. లేకపోతే అసలు ఊరు వెళ్ళేవాళ్ళం కాదు. అలా అని తెలిస్తే వెళ్ళేవాళ్ళం కాదు. పథకాలని చెప్పడం, ఒక సోషల్ మీడియాలో ఒకరు అడిగిన దానికి సమాధానం చెప్పడం ఈరోజు నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పొచ్చు. అధికారమే పరమావధిగా కొంతమంది చేసే ప్రయత్నాల్లో సోషల్ మీడియా ట్రోలింగ్కి గురయ్యి గీతాంజలి రోజు మృత్యువత పడింది. పూర్తిగా ఈ తెనాలి ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, తెనాలి నుంచి.